అవిశ్వాస తీర్మానంపై విపక్షాలన్నీ ఒక్కటే ప్రయత్నిస్తున్నా సర్కారు మాత్రం షరా మామూలుగానే వాయిదా వేస్తుంది. సభ ఆర్డర్లో లేదన్న ఒకే ఒక్క సాకుతో సభను వాయిదా వేస్తుంది. ఈ సీన్ ఇంకెన్నాళ్ళు? హోదా పోరు అంతులేని పోరుగా మారుతోంది. 8వ రోజు కూడా ఎలాంటి చర్చ జరగకుండానే లోక్సభ వచ్చే నెల 2కు వాయిదా పడిపోయింది. 7 పార్టీలు ఇచ్చిన అవిశ్వాసం నోటీసులు బీజేపీ ప్రభుత్వాన్ని భయపెడుతున్నాయా? చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందా? అందుకే నిరసనలకు లొంగి సభను వాయిదా వేస్తూ పోతోందా? గత కొన్నాళ్లు పార్లమెంట్ జరుగుతున్న తీరును చూస్తే అదే నిజమనిపిస్తోంది. ఇవాళ కూడా యథాప్రకారం సభ ప్రారంభం కాగానే షరామామూలుగా అన్నాడీఎంకే ఎంపీలు కావేరీ బోర్డు ఏర్పాటు కోసం నినాదాలు చేస్తూ వెల్లోకి దూసుకొచ్చారు. గతంలో కంటే మరింత గట్టిగా నినాదాలు చేస్తూ సభ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. దాంతో సభ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ సమావేశమైనప్పుడు కూడా అదే పరిస్థితి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ సభ్యుల అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని, సభ అదుపులో ఉంటే చర్చిద్దామని స్పీకర్ తెలిపారు. అదే సమయంలో కాంగ్రెస్, ఇతర పార్టీల సభ్యులు నంబర్లు వేసి ఉన్న ప్లకార్డులు పట్టుకుని లేచి నిలబడ్డారు. తిరిగి సభ ప్రారంభం కావడానికన్నా ముందే అన్నాడీఎంకే ఎంపీలు మళ్లీ నినాదాలు చేసుకుంటూ పోడియం దగ్గరకు దూసుకొచ్చారు. దాంతో సభలో మళ్లీ అలజడి రేగింది. చర్చకు తాము సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ సభ జరగనివ్వటం లేదంటూ బీజేపీ నేత అనంత్ కుమార్ ఆరోపించారు. అవిశ్వాసంపై హెడ్ కౌంట్ కు సభ ఆర్డర్లో ఉంటే తప్ప చేయలేనని చెప్పిన స్పీకర్ లోక్సభను వచ్చే నెల 2వ తారీఖుకు వాయిదా వేశారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు బీజేపీ వాయిదా పద్ధతి ఎందుకు ఎంచుకోవడానికి అసలు కారణం ఏంటి? స్పష్టమైన మెజార్టీ ఉన్న బీజేపీ నేతల్లో విశ్వాసం సరళుతుందా? ముంచుకొస్తున్న కర్ణాటక ఎన్నికల్లో పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి అవిశ్వాసంపై చర్చకు రానివ్వకుండా అడ్డుకుంటున్నాయా? పార్లమెంట్ సాక్షిగా చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోలేని కేంద్రం వైఫల్యం వెనుక అసలేముంది? అవిశ్వాస తీర్మానంపై చర్చకు బీజేపీ నిజంగానే భయపడుతోందా? పార్లమెంట్లో తగినంత మెజారిటీ ఉన్నా సభలో ఒక్కసారిగా మోడీపై వ్యతిరేకత పెల్లుబికి ఓటింగ్ టైంలో నెగటివ్ ఓట్లు పడతాయేమోనన్న ఆందోళన బీజేపీలో ఉంది. కొంతకాలంగా బీజేపీలోనే ఆయనపై వ్యతిరేకత ఉంది. దీనికి తోడు తమిళనాడులో కావేరీ బోర్డు ఏర్పాటు కోసం, ఏపీ హోదా కోసం టీఆర్ఎస్ ముస్లిం రిజర్వేషన్ల కోసం 3 రాష్ట్రాల్లో ముప్పేట దాడులు చేస్తున్నాయి. ఏపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానంతో ప్రతిరోజు సభలో ఎదురుదాడి చేస్తున్నారు. మొదట్లో నినాదాలు చేసిన టీఆర్ఎస్ ఎంపీలు ఆ తర్వాత ఏపీ అవిశ్వాసానికి మద్దతు పలుకుతూ తమ సీట్లకు పరిమితమయ్యారు. కానీ అన్నాడీఎంకే ఎంపీలు మాత్రం వెల్లోనే నినాదాలు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. వారిని కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఎంపీలు సహకరించమని కోరినా ససేమిరా అంటున్నారు. తమ సమస్యలు తమకు ముఖ్యమని చెప్తున్నారు. నిజానికి స్పీకర్ నిజంగా చర్చ జరపాలనుకుంటే వారిని సభ నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపి చర్చను మొదలుపెట్టొచ్చు. కానీ గొడవ చేసే సభ్యులపై చర్యలు లేకుండా స్పీకరే వెనక్కి తగ్గుతుండడం ఇక్కడ విశేషం. మరోవైపు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపే సభ్యుల హెడ్ కౌంట్ గందరగోళంలో చేయలేనని అంటున్న స్పీకర్కు సహకరించడానికి కాంగ్రెస్ నేతలు ప్లకార్డులపై నంబర్లు వేసి మరీ పట్టుకున్నారు. కానీ ఈ ప్లకార్డులను లెక్కబెట్టుకున్నా స్పీకర్కు సభ్యుల సంఖ్య ఎంతుందో తెలుస్తుంది. కానీ ఈ ప్రయత్నాన్ని చేయలేదు. అన్నాడీఎంకే ఎంపీలు ఇతర సభ్యులపై తిరగబడటం చూస్తుంటే నిరసనల వెనుక బీజేపీ హస్తం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి.
6తో ఈ దఫా పార్లమెంట్ సమావేశాలు ముగుస్తాయి. వచ్చే నెల 2కు పార్లమెంట్ వాయిదా పడింది. కనీసం 6వ రోజైనా అవిశ్వాసం చర్చకు వస్తుందా అన్నది సందేహమే. హోదా డిమాండ్ ఢిల్లీలో పీఎంఓ ఆఫీసు మంత్రుల కార్యాలయాలను నిషేధిత ప్రాంతంగా మార్చేసింది. ఏపీ ఎంపీలు ఆ వైపు వెళ్లడానికే భయపడుతున్నారా? ముఖ్యంగా టీడీపీ, వైసీపీ ఈ పార్టీలో ఎవరు ఆ వైపు వెళ్లినా రెండో వారు రచ్చ చేస్తున్నారు. హోదా పోరు మాటేమో గాని ఏపీ ఎంపీలు బీజేపీ నేతలను కలిసేందుకు, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా భయపడుతున్నారు. కేంద్రం హోదా ఇవ్వదని తెలిసిపోయాక కేంద్ర ప్రభుత్వం, ప్రధాని కార్యాలయం అన్నీ రెడ్ జోన్ ఏరియాల్లా మారిపోయాయి. కేంద్ర మంత్రులు, ప్రధానిని ఏపీ ఎంపీలెవరు కలిసినా సరే వారిపై విపరీతమైన విమర్శల దాడి పెరిగిపోతోంది. టీడీపీ మంత్రులు కేంద్రం నుంచి బయటకొచ్చినా ఇంకా అలవాటుగా అరుణ్ జైట్లీని కలవటాన్ని వైసీపీ తప్పుబట్టింది. టీడీపీవి లాలూచీ రాజకీయాలని దుయ్యబట్టింది. రాజీనామా చేశాక కూడా అరుణ్ జైట్లీని సుజనా చౌదరి కలిశారన్న వార్త బాగా వైరల్ అయింది. మీరు చెప్పకుండానే మీ మంత్రులు, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీని కలిశారనిన్న మీరేమో ఎవరిని కలవద్దని స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్కి. మీ మంత్రి గారు అరుణ్ జైట్లీ గారిని కలిసినట్టు మీడియాలో లీకులు రావటంగా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆంధ్రజ్యోతి పేపర్లో. వైసీపీ విమర్శల దాడికి ఉక్కిరిబిక్కిరైన టీడీపీ వైసీపీ కదలికలపైన దృష్టి పెట్టింది. అదే సమయంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రధాని కార్యాలయానికి వెళ్లారన్న వార్త కలకలం రేపింది. అంతే, టీడీపీ వైసీపీలపై విమర్శల దాడి పెంచింది. ఐరన్ లెగ్ విజయసాయిరెడ్డి పాపం జగన్మోహన్ రెడ్డి పక్కన చేరంగానే జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించాడు. ఇప్పుడు మోడీ గారి పక్కన చేరి తెలుగుదేశాన్ని, బీజేపీని విడదీశాడు. విజయసాయి ఉదయం లేచింది మొదలు ప్రధాని కార్యాలయంలోనే ఉంటున్నారని, అవినీతి కేసులు మాఫీ చేయించుకోవటానికి పాట్లు పడుతున్నారని, వంగి వంగి దండాలు పెడుతున్నారని టీడీపీ విమర్శించింది. టీడీపీ విమర్శలకు వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. 4 ఏళ్లు అంటకాగి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన టీడీపీ మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందంటూ విజయసాయి మండిపడ్డారు. ప్రధాని కార్యాలయానికి ఎవరైనా వెళ్లొచ్చని, అది నిషేధిత ప్రదేశం కాదని, ప్రతి ఎంపీ అక్కడికి వెళ్లొచ్చని వైసీపీ వాదించింది. ఈ దుమారం ఇలా ఉండగానే 2 రోజుల క్రితం సుజనా చౌదరి అరుణ్ జైట్లీని మళ్లీ కలవటం కలకలం రేపింది. రాజీనామా చేసిన వారికి అరుణ్ జైట్లీతో పనేంటని, టీడీపీవి లాలూచీ రాజకీయాలని వైసీపీ విమర్శించింది. అయితే తాను అసలు జైట్లీని కలవనే లేదని, అవన్నీ అబద్ధాలని సుజనా వివరణ ఇచ్చారు. పోతున్నప్పుడు నమస్కారం, ప్రతి నమస్కారం అనేది మన సంస్కారం, అది మన భారతదేశ సంస్కృతి. అది నేను పెట్టానా పెట్టలేదా కూడా నాకైతే గుర్తు. మామూలుగా నమస్కారం పెడతాం అనేది సహజం. అది అందులో ప్రధానమంత్రి గారే కాదు, ఎవరైనా సరే ఒక కొలీగ్ కనపడినా, అందులో పెద్దవారు కనపడితే దగ్గరికి వెళ్ళి కూడా నమస్కారం పెట్టొచ్చు. అంత మాత్రాన అది కాదు ఇక్కడ సబ్జెక్టు. సుజనా జైట్లీని కలవడంపై చంద్రబాబు కూడా రియాక్ట్ అయ్యారు. ఎంపీలు జాగ్రత్తగా మసులుకోవాలని ప్రజలు గమనిస్తున్నారని హితవు పలికారు. ఈ ఘటన జరిగిన తర్వాత రోజే రాజ్యసభలో ప్రధాని మోడీకి విజయసాయి పాదాభివందనం చేశారంటూ టీడీపీ ఎద్దేవా చేసింది. ఈ రోజు అందరూ చూస్తుండగా కాళ్ళు పట్టుకున్నావంటే నీ సొంత విషయం కాదు. ఇది 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం ఈ రోజు నువ్వు మంటల్లో కలిపినావంటే ఏమని కావాలి? నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు, నేను ప్రధానమంత్రి కాళ్ళ మీద పడలేదా? అందరూ చూస్తున్నారు. నీకు ఎవిడెన్స్ కావాలంటే నేను తెచ్చి చూపిస్తా. నువ్వు ఈ రోజు ఇంతకుముందు మీడియాలోకి వచ్చి ఏం మాట్లాడతావు? తాను ప్రధానికి పాదాభివందనం చేయలేదని, కేవలం చేతులు మాత్రం జోడించారని విజయసాయి వివరణ ఇచ్చారు. సీఎం రమేష్ సవాల్ను స్వీకరిస్తా ఉండా. కమ్ సీఎం రమేష్, ఈ రోజు నువ్వే చెప్పావు 6 గంటల లోపల ఫుటేజ్ అని. మొత్తం ఫుటేజ్ సర్టిఫైడ్ కాపీ, సర్టిఫైడ్ ఫుటేజ్ అన్నటువంటిది చైర్మన్ సంతకం, సెక్రటరీ జనరల్ సంతకం పెట్టి మీరు పత్రికలకు కానీ టీవీలకు కానీ రిలీజ్ చేయండి. నేను చెప్తా ఏం జరిగింది అన్నటువంటిది. నేను చెప్పిన దాని మీద నమ్మకపోవచ్చు. సర్టిఫైడ్ ఫుటేజ్ అన్నటువంటిది వైఎస్ చౌదరి ఏ రకంగా నమస్కారం పెట్టాడో, ఏం చర్చించాడో ఆ ఫుటేజ్ లో బయటపడుతుంది. విజయసాయి పాదాభివందనాన్ని తానే కాదు, మీడియా ఇంకా ఇతర సభ్యులు చూశారని, దమ్ముంటే రాజీనామా సవాల్కు సిద్ధపడాలని సీఎం రమేష్ విమర్శల వేడి పెంచారు. సీఎం రమేష్ ఆరోపణలపై మండిపడిన విజయసాయి రాజ్యసభ ప్రొసీడింగ్స్ ఫుటేజ్ బయటపెట్టాలంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు లేఖ రాశారు. ఇలా టీడీపీ, వైసీపీ ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు సంధించుకున్నారు.
ఆ రోజు మీరు చూస్తే ఎన్టీ రామారావుకి ఒంగోని కాళ్ళకి నమస్కారం పెట్టి ఆ తర్వాత ఆయన ఎలా వెన్నుపోటు పొడిచాడో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అలాగే పవన్ కళ్యాణ్కి మోడీ గారికి ఎలక్షన్ల ముందు ఒంగోని నమస్కారం పెట్టి ఈరోజు అధికారంలోకి వచ్చి ఈ 4 ఏళ్లు ఒంగోని నమస్కారాలు పెట్టడానికే సరిపోయిన నీకు ఈరోజు ప్రజలు వంకోబెట్టి కొడతారన్న భయం వచ్చి ఈరోజు నువ్వు డైవర్ట్ చేయడానికి ప్రత్యేక హోదా ఇష్యూని ఈరోజు జగన్ గారిని విజయసాయి రెడ్డి గారిని తిడుతున్నారే గాని మొత్తం మీద హోదా పోరులో ప్రధాని కార్యాలయం, కేబినెట్ మంత్రుల కార్యాలయాలు రెడ్ జోన్లోకి వెళ్లిపోయాయి. ఎవరు వారిని కలిసినా లాలూచీ రాజకీయాలంటూ విమర్శలు రేగుతున్నాయి. దాంతో స్వేచ్ఛగా మసలేందుకు సైతం ఎంపీలు భయపడుతున్నారు. అవిశ్వాసం ఆమడ దూరం జరుగుతుండటంతో ఏపీ రాజకీయ పార్టీ టెన్షన్ పెరుగుతుంది. హోదా పోరును ఇక ఢిల్లీ నుంచి గల్లీకి మార్చాలని ప్రతిపక్షంతో సహా ఇతర పార్టీలు ఆలోచిస్తుంటే ఢిల్లీ వేదికగానే చక్రం తిప్పాలని, పైచేయి సాధించాలని టీడీపీ చూస్తుంది. హోదా పోరు ఇక క్షేత్రస్థాయిలోకి రానుందా? పార్లమెంటు వేదికగా ఇన్నాళ్లు పోరాడిన పార్టీలు తమ పోరాటాన్ని అవిశ్వాసం నుంచి క్షేత్రస్థాయి ఉద్యమాల వైపు తిప్పుతున్నాయి. ఏప్రిల్ 6 తర్వాత సీన్ ఒక్కసారిగా మారబోతోంది. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి ప్రయత్నించిన పార్టీలు ఇప్పటిక ప్రజల్లో మైలేజీపై దృష్టి పెడుతున్నాయి. హోదాపై మొదట్నుంచి ఓ ప్లాన్ ప్రకారం పోరాడుతున్న వైసీపీ ఏప్రిల్ 6న తమ పోరాటాన్ని ఢిల్లీ నుంచి గల్లీకి మార్చాలని నిర్ణయించింది. పార్లమెంటు వాయిదా పడ్డ రోజునే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలిచ్చేసి ఇక ప్రజల్లోకి వెళ్లాలని వైసీపీ నిర్ణయించింది. ఇప్పటికే జిల్లా స్థాయిలో రోజుకో నిరసనతో వైసీపీ క్షేత్రస్థాయిలో బలంగా తన వాణిని వినిపిస్తోంది. మరోవైపు ఆలస్యంగా హోదా పోరాటం మొదలుపెట్టిన టీడీపీ తమ వ్యూహాన్ని ఢిల్లీ వేదికగా డిజైన్ చేసుకుంటోంది. ఇప్పటికే జపాన్ తరహా నిరసనలకు పిలుపునిచ్చిన చంద్రబాబు సూచనల మేరకు ఉద్యోగులు, మంత్రులు, ఇతర సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నారు. వచ్చే నెల 2-3 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు జాతీయ స్థాయి పార్టీలను కలిసి హోదా పోరుకు వారి సహకారం కోరుతున్నారు. తద్వారా జాతీయ స్థాయిలో చక్రం తిప్పగల స్థాయి తమదని ప్రచారం చేసుకోవాలని టీడీపీ ఆరాటపడుతోంది. పార్లమెంటు ముందు నిరసన ప్రదర్శనలు చేస్తామని కూడా టీడీపీ ప్రకటించింది. హోదా పోరులో అవసరమైతే ఆమరణ దీక్షలకు సైతం వెనుకడుగు వేయరాదన్న ఆలోచనలో టీడీపీ ఉంది. ఇప్పటికే జనసేన ఆమరణ దీక్షలు చేయాలనే ఆలోచనలో ఉందని తేలడంతో వారికన్నా ముందే దీక్షకు దిగితే బెటర్ అన్న ఆలోచనలో టీడీపీ ఉంది. అంతేకాదు హఠాత్తుగా అఖిల సంఘాల సమావేశం కూడా టీడీపీ పెట్టింది. అయితే ప్రధాన పార్టీలు ఆ సమావేశానికి దూరంగా ఉన్నాయి. అయినా మరోసారి అఖిల సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. మరోవైపు జనసేన హోదా కోసం తమదైన శైలిలో పోరాడాలని నిర్ణయించుకుంది. వామపక్షాలు హోదా సాధన సమితితో కలిసి ఆందోళనలు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు ముమ్మరం చేయాలని చూస్తోంది. అఖిల సంఘం సమావేశాన్ని బాయ్కాట్ చేసిన జనసేన అవసరమైతే ఆమరణ దీక్షకు రెడీ అంటోంది. గతంలోనే ఆమరణ దీక్షకు దిగుతానన్న పవన్ జనం మూడు పలుసును బట్టి దీక్షకు ఎప్పుడు కూర్చునేది నిర్ణయిస్తారు. ఇక ఏపీ హోదా కోసం మేము సైతం అంటున్న కాంగ్రెస్ హోదా పోరులో ఎవరితోనైనా కలిసేందుకు తాము సిద్ధమంటోంది. క్షేత్రస్థాయిలో ఆందోళనలు ఉధృతం చేయడం ద్వారా ప్రజల్లో పోగొట్టుకున్న ఇమేజ్ని కొంతైనా తిరిగి తెచ్చుకోవాలనే ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఇంత పెద్ద ఎత్తున తిరగబడుతుంటే బీజేపీ వారందరినీ ఎదుర్కొనే స్థితిలో పడిపోయింది. తాము ఎవరితోనూ కలిసి నడవబోమని 2019 ఎన్నికలకు ఒంటరిగానే వెడతామంటున్న బీజేపీ కేంద్రం ఇప్పటి వరకు ఏపీకి ఏమిచ్చిందో వివరంగా ప్రజలకు చెబుతామంటోంది. ముఖ్యంగా టీడీపీని బుల్డోజ్ చేయాలన్న నిర్ణయంతో అడుగులేస్తోంది. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు. 4 ఏళ్ల క్రితం ఒక జాతీయ పార్టీ రోడ్డున పడేసిందని, మరో జాతీయ పార్టీ మోసం చేసిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
విభజన చట్టంలోని అంశాలు హోదా హామీని నెరవేర్చాలని సీఎం డిమాండ్ చేశారు. కొన్ని పార్టీలు అవిశ్వాసంపై గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 6 వరకు నల్ల బ్యాడ్జ్లతో నిరసన తెలుపుతామని, సభా సమయం వల్ల అఖిలపక్షం భేటీకి అన్ని సంఘాలను పిలవలేకపోయామని, మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఆ రోజు ఒక జాతీయ పార్టీగా ఉండే పార్టీ అన్యాయంగా అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసి మనల్ని కట్టుబట్టలతో రోడ్డు మీద పడేసే పరిస్థితికి వచ్చారు. ఎవరైతే మేము ఆదుకుంటాం ఇప్పుడే మనం విన్నాం, ఆ మాటలు వింటే విశ్వసించకుండా ఉంటామని అడుగుతున్నాం. విశ్వసించాం, నమ్మాం. నమ్మితే మోసం జరిగే పరిస్థితి వచ్చింది. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నాం. మొత్తం 60 మందితో అధ్యక్ష మాట్లాడిస్తే వాళ్ళు మాట్లాడిన విషయం మీరు చూస్తే చాలా ఎమోషన్లో మాట్లాడారు, ఆవేశంలో మాట్లాడారు, ఆవేదనలో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎంత అయితే ఆవేదన, ఎంత బాధ, ఎంత కోపం ఉందో అదే కోపం, అదే ఆవేదన, అదే బాధ వాళ్ళందరిలో కనపడింది దేశం. ఎక్సెప్ట్ 3 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము పోరాడుతున్నాం, మేమే ముందున్నామని చెప్పే పార్టీ, రెండోది మేము చాలా చేశామని చెప్పే భారతీయ జనతా పార్టీ, మేము అన్నీ చేసేసాం, అన్నీ అయిపోయినాయని చెప్పే భారతీయ జనతా పార్టీ, ఇంకొక పక్కన ఏదో చేస్తామని ఇటీవల మొదలుపెట్టినట్టు జనసేన పార్టీ, ఈ 3 తప్ప అక్కడ అందరూ వచ్చారు అధ్యక్ష. ఈరోజు సహాయ నిరాకరణ కేంద్ర ప్రభుత్వం చేసే పరిస్థితికి వచ్చారు. ఎందుకు వివక్షత? ఎందుకు ఆంధ్రప్రదేశ్ పైన ఈ కోపం? ఎందుకు మీకు ఆంధ్రప్రదేశ్ పైన ఈ కక్ష? నేను అడుగుతున్నాను అధ్యక్ష, సమాధానం చెప్పాల్సిన బాధ్యత పైన ఉంది. మనం ఎక్కడ తప్పు చేశాం? ఫస్ట్ ఇయర్ 2014-15 ఈ ప్రభుత్వం వస్తానే దేశంలో 7.4% ఉంటే మనం 9.2% ఉన్నాం. 15-16 8.2 నేషనల్ లెవెల్లో ఉంటే మంది 10.6 ఉన్నాం. 16-17లో 7.1 జాతీయ స్థాయిలో ఉంటే మనం 11.11 ఉన్నాం. అదే మరి ఈ సంవత్సరం చూస్తే ఆల్ ఇండియా 6.6 ఉంటే మనం 11.2 ఉన్నాం. టోటల్గా 4 సంవత్సరాల ఆవరేజ్ చూస్తే దేశ స్థాయిలో 7.4 ఉంటే మనం 10.5 ఉన్నాం. చంద్రబాబు మాట్లాడితే అభివృద్ధి అంటున్నారని, ఆ అభివృద్ధి ఏంటని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. గతంలో వైఎస్ పాలన చూశాం, 4 ఏళ్లుగా చంద్రబాబు పాలన చూస్తున్నాం, మరి ఎంత అభివృద్ధి జరిగిందో మీరే చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ప్రజా సంకల్ప యాత్రలో మాట్లాడిన జగన్ ఈసారి ఎన్నికల్లో ఎలాంటి నాయకుడు కావాలో తేల్చుకోవాలని కోరారు. ఈ 4 సంవత్సరాల పరిపాలన మనమంతా కూడా చూశాం కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటిమాటికి అభివృద్ధి అంటాడు. అభివృద్ధి అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా. నాకు తెలిసిన అభివృద్ధి, మీకు తెలిసిన అభివృద్ధి, మనందరికీ తెలిసిన అభివృద్ధి ఏమిటి అని అంటే నిన్నటి కన్నా ఈరోజు మనం బాగుంటే మనం అభివృద్ధి చెందినామని మనం అంతా అనుకుంటాం. అవునా కదా? అవునా కదా అమ్మా? అవునా కదా?